కూడా తయారు చేస్తారు. ప్లాన్ యూస్ ఫర్ యూస్ ఫర్ టెంపుల్ అండ్ ఆల్సో benches, school. There are many products there. And I can understand. దాంట్లో గ్రాన్యూల్స్ వస్తుంది కదా సార్, వేస్ట్లా ఎల్పీ దీంట్లో అన్న సెట్టింగ్ చేసి ఆ సెట్టింగ్ చూపించాము. అది బోర్డ్ కూడా యూజ్ చేస్తుంది. మళ్ళీ ఈ ప్రాసెస్ దాని మొదలు ఇది ಯಾವ ప్రోడక్ట్ వాష్ చేస్తారు సార్, క్లీన్ వాష్ చేస్తే ఈ మెటీరియల్లో తీసుకొస్తేనే ఈ క్వాలిటీ వస్తుంది. డర్ట్ అంతా రిమూవ్ చేస్తారు. రీసైకిల్ మెటీరియల్ యూస్ చేస్తే బ్లాక్ వచ్చింది కదా, ఇండస్ట్రియల్ మెటీరియల్ యూస్ చేస్తే వైట్ వస్తుంది. అదే డిఫరెన్స్. రీసైకిల్ మెటీరియల్ బ్లాక్ వచ్చింది కదా, అది మేము టైల్స్, ఫ్లేవర్స్, ఇట్లా మోడ్స్ అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు. అలా డ్రిప్ ఇరిగేషన్ పైప్స్, వాటర్ ఇది పైప్ అది అరౌండ్ 40% పేపరే వస్తుంది సార్ మనకి. అరౌండ్ 20-25% ప్లాస్టిక్ మీద రాదు. పేపర్ ఐటీసీను ప్లస్ తమిళనాడు పేపర్ బోర్డు అడుగుంటున్నారు. అరౌండ్ కలర్డ్ పేపర్ వచ్చేసి అరౌండ్ 10 రూపీస్ అట్లా వస్తుంది సార్. వైట్ పేపర్ వస్తుంది. ఆలోచన తప్పు లేకుండా ఇమీడియట్గా గిడ్ని తీసుకెళ్ళి అవుట్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్ని నారాయణ గారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా కొట్టేది సార్. కాంప్లైంట్ చెప్పినారు మీరు వస్తే బయోగ్యాస్ అది ఏదైతే ఇది బెయిలింగ్ తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ బెయిల్ చేయాలి. దేనికి కానీ సెగ్రిగేట్ అంటే ఇప్పుడు మనకు సార్ ఆల్ మున్సిపాలిటీ సార్. నెక్స్ట్ మున్సిపాలిటీ పక్కన పెట్టి అప్లై చేసుకోవాలి. రండి. వైకాంట్ ఇద్దరు కూర్చోండి. వై కాంట్ వి మేక్ ఇట్? నారాయణ గారు, ఒక ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకొకటి ఎక్కడుంది మనకు అప్పుడు వచ్చిన దాంట్లో? ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది? అది ఏకర్స్ తక్కువే సార్, ఇంత లేదు సార్, స్మాల్. దానికోసమే పెట్టేస్తాం. 10-15 ఎకరాలు ఉంటుంది సార్. అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా, అక్కడ వేస్ట్ ఎనర్జీ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్లో సార్ వేస్ట్ ఎనర్జీగా బయోమిథనేషన్ ప్లాంట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు మీథేన్ గ్యాస్ ని హోటల్స్ వరకు వాడుతున్నారు సార్. వెజిటబుల్ వేస్ట్, మన టోటల్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్. 50 tons కెపాసిటీ సార్. ప్రజెంట్ 15 to 20 tons